Please subscribe to our YouTube channel. Like and share this video. శ్రీదేవి, శ్రీలీల, అనుష్క, పూజ ఎక్కడే లేదు. పూజ ఎవరు? ఈ 4 తత్వపతి తీసుకొని అమ్మవారిని శాకాంబరి రూపంలో అమ్మవారిగా వర్ణించారు. శ్రీదేవి, శ్రీలీల, అనుష్క, పూజ. శ్రీదేవి, శ్రీలీల, అనుష్క, పూజ. మామూలుగా ఈ శబ్దం ఏమిటంటే శాకంభరి. శాకం శాకపాకాదికం భరతి ఇది శాకంభరి అమ్మవారు. ఆమె పేరు అది. చాలా మంది శాకాంబరి అంటుంటారు. అంటే దేన్నైనా సమర్థిస్తాము. శాకమే అంబరత్వేన శాకాంబరి అవుతుంది. అంటే అంబరం అంటే వస్త్రం, శాకమే అంబరముగా గల తల్లి అనే అర్థంలో శాకాంబరి అవుతుంది. మామూలుగా అయితే అది శాకంభరి. శ్రీదేవి అని నిన్ను పిలిచి నన్ను కుక్షీభూతమాహారమై, సీతాత్రియని నిన్ను కొలుచి నిలువన్ శ్రీలీలవై పొంగవే, బృహోదింజేయ ననుష్కథా కథితమై పూర్ణ ప్రభారాసి వై. నేను నాకు గురించి చెప్పను. అందుకే అనుష్కథా కథితవై, అనుష్కథా కథితవై అన్నది. ఈ ఎవరైనా కథ ఇంపుగా చెప్పకపోతే ఉష్ అనిపిస్తుంది, ఇంపుగా చెబితే అనుష్. ఉష్ ధ్వని 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 అనుకరణం ఉష్. అది ఏ భాషలోకి వెళ్ళినా ఉషే. అంచేత నా ఉష్ అనుష్. నిజంగా నేను ధ్వని అనుకరణముగానే వేశాను. మామూలుగా ఉష్కాకి ఉష్క అదే ఉద్దేశంతో వేశాను. ఆయన అదే దాన్ని అంటే హృదయం ఒక్కటే ఉంది అక్కడ. నేను రహస్యం పట్టుకున్నారని అనను కానీ హృదయములు ఒక్కటే. అనుష్కథా కథితమై ప్రోదించేయ ననుష్కథా కథితమై పూర్ణ ప్రభారాశివై, పోదా పాపము కల్కతా సుఖము నీ పూజన్ సుశాకంభరి. Please subscribe to our YouTube channel. Like and share this video.